హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్‌లో ఐఎం యూజర్స్ అంటే ఏంటి? ఐఎం యూజర్స్ గ్రూప్స్ అంటే ఏంటి? ఐఎం యూజర్స్ అంటే ఇక్కడ ఏదైనా మనం యూజర్స్‌కి స్పెసిఫిక్ యూజర్‌కి పర్మిషన్ ఇచ్చుకోవాలన్నా, ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి పర్మిషన్ ఇచ్చుకోవాలన్నా, యాక్సెస్ ఇచ్చుకోవాలన్నా మనం ఐఎంని యూజ్ చేసుకుంటాం. అసలు ఐఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్‌మెంట్. ఓకే. యూజర్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ప్రాక్టికల్‌గా చూద్దాం. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం. ఐఏఎం యూజర్ అండ్ గ్రూప్స్. ఒక ఈ గ్రూప్స్‌లో మల్టిపుల్ యూజర్స్‌ని మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, డిలీట్ చేసుకోవచ్చు. ఏదైనా పర్మిషన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఈజీగా మనం పర్మిషన్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐఎం యూజర్ గ్రూప్స్ వచ్చేసి డెవలపర్ గ్రూప్, టెస్ట్ గ్రూప్, అడ్మిన్ గ్రూప్ ఉంటుంది. రియల్ టైమ్‌లో ఇక్కడ డెవలపర్ గ్రూప్ వచ్చేసి రానా, రేణుక అని ఇద్దరు 2 పర్సన్స్ ఉన్నారు. ఎక్స్ట్రా పర్సన్ యాడ్ అయినప్పుడు ఒక గ్రూప్‌లో యూజర్‌ని యాడ్ చేస్తారు. యూజర్‌కి ఒక పర్టిక్యులర్ పర్మిషన్ ఇస్తారు. అలాంటప్పుడు ఎక్స్ట్రా పర్సన్స్ కూడా యాడ్ అయినోళ్ళకి కూడా వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే పర్సన్ ఇక్కడ వచ్చాడనుకో, అతనికి కూడా మనకు ఫుల్ పర్మిషన్ వస్తుంది. ఒకవేళ రేణుక నన్ను లెఫ్ట్ అయిందనుకో కంపెనీ నుంచి, మనం పర్మిషన్ కూడా లెఫ్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ టెస్ట్ గ్రూప్. టెస్ట్‌కి సంబంధించినవి ఇద్దరున్నారు. ఎక్స్ట్రా ఫీచర్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా పర్సన్ వచ్చినప్పుడు మళ్ళా యాడ్ చేసుకుంటాం. ఒకవేళ పర్సన్ రిమూవ్ అయినాడు కంపెనీ నుంచి. అలాంటప్పుడు ఆ యూజర్‌ని స్పెసిఫిక్ యూజర్‌ని డిలీట్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అడ్మిన్ గ్రూప్. ఈ అడ్మిన్ గ్రూప్ అనేది ఓన్లీ డెవోప్స్ ఇంజినీర్‌కి అండ్ అడ్మిన్ సర్వీస్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ శ్రీకాంత్, రాజేశ్వరి ఎక్స్ట్రా ఎవరైనా యాడ్ అయినా కూడా వాళ్ళకి కూడా అడ్మిన్ గ్రూప్ అనేది యాక్సెస్ ఉంటుంది. బట్ డెవలపర్ గ్రూప్, టెస్టింగ్ గ్రూప్ వీళ్ళకి యాక్సెస్ ఉండదు అడ్మిన్ గ్రూప్ నుంచి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజేష్ అనే అతను లెఫ్ట్ అయినాడు కంపెనీ నుంచి. కంపెనీ నుంచి లెఫ్ట్ అయినప్పుడు తన యొక్క అడ్మిన్‌కు యాక్సెస్ ఉంటదో అది గాని కూడా మనం లెఫ్ట్ చేయొచ్చు. ఇలా మనం ప్రాక్టికల్‌గా చూద్దాం ఎలా అనేది. ఓకే. గో టు అమెజాన్ అకౌంట్. ఇక్కడ ఐఎం అని సెర్చ్ చేసుకుంటాను నేను. ఐఎం సెర్చ్. ఇక్కడ యూజర్స్ గ్రూప్స్ ఉంది కదా! నేను ఫస్ట్ ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ ఏ యూజర్. యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ డే1 ఇచ్చుకుంటున్నా. ఇక్కడ ప్రొవైడ్ యూజర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్ అంటే నువ్వు ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఏమైనా యాక్సెస్ ఇచ్చుకోవాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటావు. నెక్స్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఐఎం యూజర్. స్పెసిఫిక్ యూజర్‌కి పాస్వర్డ్ ఇచ్చుకోవాలనుకుంటేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ పాస్వర్డ్, ఆటో జనరేట్ పాస్వర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం. కస్టమ్ పాస్వర్డ్ అయినా తీసుకోవచ్చు. ఇక నేను కస్టమ్ పాస్వర్డ్ తీసుకుంటున్నాను. డెవోప్స్. ఓకే. ఈ కస్టమ్ పాస్వర్డ్ తీసుకున్నా. ఒకవేళ పాస్వర్డ్‌ని చూడాలంటే చూడొచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ క్లిక్ చేసిన. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ యూజర్ టు ద గ్రూప్ అండ్ కాపీ పర్మిషన్స్, అటాచ్ పాలిసీస్ డైరెక్ట్‌లీ. ఏదైనా గ్రూప్‌లో యూజర్‌ని యాడ్ చేసుకోవాలంటే మనం ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటాం గ్రూప్స్ యూజర్‌ని. అలానే కాపీ ఏమైనా ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఉన్నాయి ఇక్కడ కాపీ పర్మిషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ అటాచ్ పాలిసీస్ ఏదన్నా ఈ షీట్ పర్మిషన్ గాని, ఎస్3 పర్మిషన్ గాని ఏమైనా సర్వీస్ యొక్క పర్మిషన్ ఇచ్చుకోవాలంటే నేను అటాచ్ పాలిసీస్‌కొచ్చి ఇక్కడ నేను ఎస్3 పర్మిషన్ ఇస్తున్నా. ఎస్3 ఫుల్ యాక్సెస్ అనే పర్మిషన్ ఇచ్చేసిన. నెక్స్ట్, నెక్స్ట్ అని క్లిక్ చేసిన. నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ అమెజాన్ ఎస్3 ఫుల్ పర్మిషన్ వచ్చినాయి కదా! ఓకే. ఇక్కడ యాడ్ ట్యాగ్ యూజ్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకోకున్నా ప్రాబ్లమ్ లేదు. నేమ్ అండ్ ట్యాగ్ నేమ్ వచ్చేసి నేను ఇక్కడ డే1 తీసుకుంటా యూజర్ నేమ్. నెక్స్ట్ క్రియేట్ ఏ యూజర్. మనకి యూజర్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. యూజర్ క్రియేట్ అయినాక ఇక్కడ పాస్వర్డ్ నువ్వు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చినావో ఆ పాస్వర్డ్ ఉంటుంది ఇక్కడ. డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ యూఆర్ఎల్‌ని పాస్వర్డ్ మొత్తం. లేదంటే బ్యాక్ వచ్చి రిటర్న్ టు లిస్ట్ యూజర్ లిస్ట్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటామంటే మనం ఏదన్నా ఆ లింక్ డిలీట్ అయినప్పుడు మన డౌన్లోడ్‌లో ఉంటుంది కదా! అప్పుడు ప్రాబ్లమ్ ఉండదన్నమాట. మనకు ఒక యూజర్ అనేది క్రియేట్ అయింది. ఓకే. యూజర్ క్రియేట్ అయింది బానే ఉంది. మనం ఏదైనా సెక్యూరిటీ క్రెడెన్షియల్ క్రియేట్ చేయాలన్నప్పుడు క్రియేట్ యాక్సెస్ కీ. జీయూఐ ద్వారా కాదు. మనం ఏదైనా కమాండ్ లైన్ ద్వారా మనం ఏదైనా సెక్యూరిటీ గ్రూప్ యాక్సెస్ కాన్ఫిగర్ చేయాలంటే సీక్రెట్ కీ, యాక్సెస్ కీ అని సెక్యూరిటీని క్రియేట్ చేసుకుంటాం. సెక్యూరిటీ క్రియేట్ చేసుకొని సెక్యూరిటీ క్లిక్ చేసుకున్నా. ఇక్కడ లోకల్ ఫ్లోడ్, అప్లికేషన్ రన్నింగ్, థర్డ్ పార్టీ సర్వీసెస్, అప్లికేషన్ రన్నింగ్స్, ఔట్‌సైడ్ అదర్స్ ఉంది కదా! నేను కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా నేను కాన్ఫిగర్ చేశాను కాబట్టి నేను కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే డిస్క్రిప్షన్‌లో నువ్వు ఏదైనా రాసుకోవచ్చు. లేకపోతే క్రియేట్ యాక్సెస్ కీ. ఇక నీకు యాక్సెస్ కీ వచ్చేసింది. సో, సీక్రెట్‌కి కూడా మనం ఇట్లా క్రియేట్ చేసుకోవడం. ఒక యూజర్‌ని క్రియేట్ చేసుకొని మనం యాక్సెస్ కీని, సీక్రెట్‌ని కూడా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే.
మనం ఏం చూసినాం, ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే యాక్సెస్కి సీక్రెట్కి కమాండ్ లైన్ ద్వారా CLI ద్వారా కమాండ్ లైన్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా మనం ఏమైనా CLI ద్వారా ఏదన్నా యాక్సెస్కి సీక్రెట్ కాన్ఫిగర్ చేయాలనుకున్నప్పుడు మనం క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ IAM యూజర్ గ్రూప్స్. ఓకే, ఇక నేను S3 ఫుల్ పర్మిషన్ ఇచ్చిన కదా యూజర్కి. గో టు యూజర్కి వెళ్తే ఇక్కడ మీకు S3 యొక్క ఫుల్ పర్మిషన్ ఇచ్చిన. ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. పర్మిషన్ ఇచ్చా కదా S3. ఇప్పుడు ఎట్లా లాగిన్ అవుతా అంటే ఓపెన్ హియర్, ఏదో ఒకటి పర్సనల్ ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు వచ్చి అమెజాన్ మేనేజ్మెంట్స్ కన్సోల్ టచ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అమెజాన్ మేనేజ్మెంట్స్ క్లిక్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్. నేను యూజర్ ద్వారా ఒక జీమెయిల్ ద్వారా పాస్వర్డ్ ద్వారా క్రియేట్ అవ్వాలి. నేను IAM యూజర్ ద్వారా క్రియేట్ చేసిన కాబట్టి నేను ఇక్కడ IAM యొక్క అకౌంట్ ఇవ్వాలి. అకౌంట్ వచ్చి ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకుంటే ఇక్కడ కాపీ చేసుకోవాలి అకౌంట్ ఐడి. అకౌంట్ నేను కాపీ చేసుకొని గో టు పేస్ట్ హియర్, నెక్స్ట్ క్లిక్. ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చిన, అక్కడ నేను dev1 యూజర్ నేమ్ కదా, అందుకు dev1 యూజర్ నేమ్ అని ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఏమి ఇచ్చిన DevOps @123 అని ఒక పాస్వర్డ్ ఇచ్చుకొని ఎంటర్ కొట్టాం. ఎంటర్ కొడితే ఓల్డ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ DevOps @123 న్యూ పాస్వర్డ్ DevOps ఇప్పుడు 1234 ఇచ్చేసాం. DevOps @1234 ఈ యొక్క కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అమెజాన్ అకౌంట్ అనేది IAM యూజర్ ద్వారా క్రియేట్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఏంటి, మనం S3 యాక్సెస్ మాత్రమే ఇచ్చినాం. అలా కాకుండా ఈ షీట్కి వెళ్ళు, ఈ షీట్ క్లిక్ చేసుకో. ఇక్కడ ఇన్స్టెన్స్ క్లిక్ చేసుకుంటే యువర్ నాట్ అథరైజ్డ్ పర్ఫార్మ్, ఎందుకంటే ఇక్కడ మనం యాక్సెస్ ఇవ్వలేదు. జస్ట్ మనం ఏమి ఇచ్చాం, S3కి ఒక్కటే ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. ఇక్కడ మనకు క్రియేట్ అవ్వదు. వన్స్ అగైన్ ఈ షిఫ్ట్ డాష్బోర్డ్ హియర్. తెలుసుకుంటే ఇక అన్ని ఎర్రర్ వచ్చినాయి కదా. ఎందుకు ఎర్రర్ వచ్చినాయి అంటే ఈ షీట్ పర్మిషన్ ఇవ్వలేము మనం, ఓన్లీ S3 ఇచ్చాం. ఇప్పుడు S3 క్లిక్ చేసుకోండి. ఏ పర్మిషన్ ఇస్తామో అది మాత్రమే మనకి ఇక్కడ వర్క్ అవుతుంది, మిగతా అవి వర్క్ అవ్వవు. క్రియేట్ బకెట్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ అవుతుంది. ఇట్లా మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకొని స్పెసిఫిక్ పర్మిషన్ ఇచ్చుకొని మనం ఇప్పుడు 1 పర్సన్ ఉన్నాడు, అనదర్ పర్సన్కి మనం యాక్సెస్ ఇవ్వాలనుకుంటే యూజర్ నేమ్ అంటూ ఇక్కడ పాస్వర్డ్ పంపిస్తే సరిపోతుంది. ఓకే, ఇలా మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ IAM సర్చ్. మన IAM యాక్సెస్ పర్మిషన్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. అయితే దీని నుంచి నేను ఏం చేస్తున్నా, నా మెయిన్ అకౌంట్లోకి వెళ్తున్నా. వచ్చేది మెయిన్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ యూజర్ గ్రూప్స్ ఉందా, యూజర్ గ్రూప్స్కి వెళ్ళి గ్రూప్ను క్రియేట్ చేసుకొని మల్టిపుల్ యూజర్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం గ్రూప్ నేమ్ వచ్చేసి తీసుకున్నా dev-1 గ్రూప్ అని తీసుకుంటున్నాం. ఓకే, ఇంకా గ్రూప్ని యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, ఏమైనా పర్మిషన్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఏం తీసుకుంటా అంటే S3 రీడ్ ఓన్లీ మాత్రమే ఏం టైప్ చేయకుండా నేను రీడ్ ఓన్లీ మాత్రమే తీసుకుంటాను. కాబట్టి క్రియేటివ్ గ్రూప్ క్రియేట్ అయింది కదా. ఈ గ్రూప్లోకి వెళ్దాం. పర్మిషన్స్, యాడ్ యూజర్, ఏమైనా యూజర్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ యూజర్ ఏమైతే పర్మిషన్ ఇచ్చిన గ్రూప్కి యూజర్ కూడా అదే పర్మిషన్ నీకు ఇక్కడ యాడ్ అవుతుంది. టోటల్ ఎప్పుడు క్రియేట్ అయింది, టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు గ్రూప్ గురించి వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ గ్రూప్స్కి వెళ్తున్నా, గ్రూప్లో వచ్చేసి dev అనే ఒక యూజర్ ఎంప్లాయీ డిలీట్ అయిపోయాడు, అంటే రిజైన్ చేసినప్పుడు అతన్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ ఒక స్పెసిఫిక్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మనం
డిలీట్ చేయొచ్చు. యూజర్ క్లిక్ చేసి ఇక్కడ ఇదే కదా రిమూవ్ చేయాల్సింది మనం. రిమూవ్ చేసినప్పుడు రిమూవ్ అయిపోతుంది. ఇట్లా యూజర్ కూడా గ్రూప్ లో మనం స్పెసిఫిక్ యూజర్ ని అటాచ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ యూజర్ ని అటాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూజర్ క్రియేట్ చేసుకుని అటాచ్ చేసినప్పుడు ఆ యూజర్ వెళ్ళిపోయినప్పుడు మనకు ప్రాబ్లం ఎర్రర్ రావడం అట్లా అవుతుంది. అలా కాకుండా మనకి ఒక గ్రూప్ ని క్రియేట్ చేసిన ఆ గ్రూప్ లో మల్టిపుల్ యూజర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, డిలీట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేస్తూ పర్మిషన్ ఇవ్వచ్చు. ఓకే, నేను జస్ట్ రీడ్ ఓన్లీ మాత్రమే ఇచ్చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి వెళ్తున్నా, యూజర్కి వెళ్ళి ఇక్కడ నేను పర్మిషన్ ఇచ్చాను ఫుల్ యాక్సెస్ ఫర్ దీన్ని డిలీట్ చేసుకోవాలనుకో, ఇక్కడ రిమూవ్ ఉంది కదా, రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే యాడ్ పర్మిషన్ అటాచ్ పాలసీస్కి యాడ్ అటాచ్ పర్మిషన్కి వెళ్ళి ఇక్కడ మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటాం అండ్ అలానే సీక్రెట్కి యాక్సెస్కి కూడా క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఐఎం యూజర్ అండ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకొని గ్రూప్ క్రియేట్ చేసుకొని మల్టిపుల్ యూజర్ని అటాచ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇంకోటి మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒక సెక్యూరిటీ ఉంది. ఈ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మెయిల్ ఉంది, మన మెయిల్ లాగిన్ అయినప్పుడు ఓటీపీ వస్తుందో అలాగే ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పింక్ చేయండి. డెవోస్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.